మహాగణాధిపతయే నమః. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమివ బంధనాదితో మృత్యుయే క్షయమామృతం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి ఏకాదశి, 26 ఆగస్టు 2019 సోమవారం. ఈరోజు పుట్టిన వాళ్ళ గ్రహస్థితి తెలుసుకుందాం. రాహు చంద్రుడు మిథున రాశిలో ఉన్నారు, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు, శనికేతులు ధనుసు రాశిలో ఉన్నారు, గురువు వృశ్చిక రాశిలో ఉన్నారు, కుజుడు శుక్రుడు సింహరాశిలో ఉన్నారు. ఈరోజు పుట్టిన వాళ్ళకి ఆరుద్ర నక్షత్రంతో ప్రారంభమవుతుంది రాహు మహాదశ. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే లా, లీ, లో, లే, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి, అవకాశాలు కలిసి వస్తాయి, ఆర్థిక సమస్యల నుండి ఊరట చెందుతారు. మాట పట్టింపులో పోకుంటే మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూల సమయంగా కనపడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు ఈరోజు బిల్వ అష్టకం పారాయణం చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. అక్షరం విషయానికి వస్తే వా, వి, ఓ, వే, ఓ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు సమస్యలు తొలుగుతాయి, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు, గృహంలో మార్పులు చేసుకుంటారు, ఉద్యోగంలో తోటివారితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనబడుతున్నది. బుద్ధి చాంచల్యం వల్ల కొత్త సమస్యలు తెచ్చుకునే అవకాశం కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శివారాధన చేయటం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా, కీ, కు, ఒత్తు, క, హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. చర్చల ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం కనపడుతున్నది. సుఖజీవనం గడుపుతారు, కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ధనం విషయంలో ఆచితూచి అడుగువేయటం చాలా ఉత్తమం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు కాఫీ కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే లలిత సహస్రనామం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా, డి, డే, డు, హే, హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక సమస్యల నుండి ఊరట చెందుతారు. ఎవరితోని మాట పట్టింపులో పోకుంటే మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతున్నది. బుద్ధి చాంచల్యంతో వాటిని పూర్తి చేయగలుగుతారు. వీరి అదృష్ట సంఖ్య 2, వీరి అదృష్ట రంగు పసుపు. వీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే టా, టీ, టు, టే, మా, మీ, ము, ము అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు వ్యాపార రంగాల వారికి అన్ని అనుకూలంగా కనబడుతున్నది. అందరితో సామరస్యంగా ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. ఆటంకాలు ఎదురైనా వాటంతా అవే సర్దుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు శివారాధన చేయడం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2. అక్షరాన్ని విషయానికి వస్తే పా, పీ, పో, పా, ష, అన అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంతాన లాభం కనబడుతున్నది. ఈరోజు తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు లలిత సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును.
పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే రా, రీ, రో, రా, తా, తీ, తు అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. కొన్ని పనులు సంతృప్తినిస్తాయి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటారు. పనుల్లో ఏకాగ్రత అవసరం ఉంది. ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే సానుకూల పడతాయి. వ్యాపార రంగాల వారికి లాభదాయకంగా కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే బిల్వ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, నే, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం కనబడుతున్నది. వ్యాపారం, కుటుంబం విషయాల్లో సహాయ శాఖలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవత ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు నారింజ కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బి, బో, బే, యుఏ అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. గురుభక్తి పెరుగుతుంది. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగం చేసేవారికి మాట పాటింపులు ఏర్పడే అవకాశం కనబడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, జే, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. ఉద్యోగం చేసేవారికి బుద్ధి బలంతో పనిచేయాల్సి వస్తుంది. మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపారం చేసేవారికి హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు నీలం రంగు. మీరు ఈరోజు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శివారాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే గు, గే, గే, సా, సి, స్వే అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. ఉద్యోగం చేసేవారికి తోటివారితో మనస్పర్ధాలు వచ్చినా వాటికంతటా అవే సర్దుకుంటాయి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. పనులు సామరస్యంగా సాగుతాయి. ఈరోజు వీరి అదృష్ట సంఖ్య 3, వీరి అదృష్ట రంగు తెలుపు. వీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. ఉత్తరాభద్ర 4వ పాదం, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, దే, దో, షా అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలున్నాయి. వృత్తిరీత్యా లాభం కనబడుతున్నది. వస్తువు లాభం ఉంది. ఉద్యోగంలో అధికారుల మన్నలను పొందగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్ట దేవాలయాన్ని సందర్శిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 1, వీరి అదృష్ట రంగు ఉదా రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శివారాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్పుకుందామండి. చాలామంది చెప్తుంటారు, మాకు ఇచ్చిన డబ్బులు రావట్లేదు, మాకు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాము, అవి ఎప్పటి నుంచో రావట్లేదు, మేము ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అన్ని సంవత్సరాలు అవుతుంది, ఎలాగండి మాకు వచ్చే ఉపాయం చెప్పండి అని అడిగి మా దగ్గర అడుగుతుంటారు. వాళ్ళందరి కోసం ఒక మంచి రెమెడీ చెప్తాను, కావాలంటే రాసుకోవచ్చు. కంపల్సరీ ప్రయత్నించి చూడండి. తప్పకుండా వాళ్ళకు రావాల్సిన డబ్బులు తప్పకుండా వాళ్ళ చేతికి అందుతున్నాయి. ఏం చేయాలంటే మన ఇంట్లో ఈశాన్యంలో మనం ఎక్కడైతే ఉంటామో, మనం కిరాయిలే కావచ్చు, ఓన్ హౌసే కావచ్చు, ఏ ఇంట్లైనా మనం ఉంటున్న ఇంట్లో కానీ, ఒక రూమ్లో కానీ, ఎక్కడైనా సరే మనం ఉండే ఇల్లు ఈశాన్యంలో ఒక అమ్మవారి ఫోటో, లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టి
కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల ప్రతి శుక్రవారం కాదు ప్రతిరోజు కూడా 41 డేస్ 41 రోజులు ఈశాన్యంలో అమ్మవారి ఫోటో పెట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఎంతటి ముందు బకాయిలైనా 41 రోజులలో వాళ్ళకు చేతికి అందుతుంది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.